ఏంటి దేవకి, ఆఫీసులో ఏమైనా కొప్పలు అంటుకున్నాయా ఏంటి? సీరియస్గా ఆలోచిస్తున్నా? అలాంటి ప్రమాదం ఏమీ లేదు. పైగా మనకు అనుకూలంగానే ఉంది. నందు మధుని హర్ట్ అయ్యేలా మాట్లాడాడట. ఏమన్నాడంట? దేని గురించి? ఆ మధు ఆఫీస్లో ఉన్నా దాని మనసులో మాత్రం వాళ్ళక్క ఇందు గురించి టెన్షన్ పడుతోంది. ఇందుని కలవడానికి హాఫ్ డే పర్మిషన్ అడిగితే పని మీద కాన్సంట్రేట్ చేయమని సీరియస్ అయ్యాడట. వాడిని నమ్మడానికి లేదు. వాడు కయ్యమంటాడు, మళ్ళీ మెల్లగా మచ్చిక చేసుకుంటాడు. వాడిని నమ్మకు. వర్క్ విషయంలో వాడు చాలా సీరియస్గా ఉంటాడమ్మా. వాడి ఈ వీక్నెస్ని మనకు అనుకూలంగా మలుచుకొని మధు మీద విరుచుకుపడేలా చేయాలి. ఇద్దరి మధ్య స్పర్ధలొచ్చేలా చేయాలి. నిమిషానికి ఒక రకంగా ఉండే నందు గురించి అది కంగారు పడాలి. తెలియకుండానే వాడికి దూరంగా ఉండాలి. మరోవైపు తన ఫ్యామిలీ మెంబర్స్ వల్లే తనకి ప్రాబ్లమ్స్ పెరిగేలా చేయాలి. ఇరువైపులా సమస్యలతో అది ఉక్కిరి బిక్కిరైపోవాలి. సరిగ్గా ఈ ఉద్దేశంతో నువ్వు మధుతో మంచిగా మాట్లాడుతూ ఇందుని తీసుకొచ్చి 16 రోజుల పండగ జరిపించమంటున్నావు. మరోవైపు నన్ను రామచంద్రరావుతో ఇందు రాకూడదని బెదిరించేలా చేస్తున్నావు. ఇందు వస్తేనే నువ్వు అనుకున్నట్టు ఆ కుటుంబంలో ఒక కురుక్షేత్రం జరుగుతుంది. కానీ అది వస్తుందంటావా? వస్తుంది. ఏదో ఒక రూపంలో అది వచ్చేలా చేస్తాను. మీరు ఉపయోగపడతారనే కదండి జాబ్ ఇచ్చాం. ఇలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదండి. మీ పర్సనల్ ఇష్యూస్ మీద కాకుండా పని మీద దృష్టి పెట్టండి. మరీ ఎక్కువగా రియాక్ట్ అయ్యానా? పాపం హర్ట్ అయి ఉంటుందేమో. అలా మాట్లాడుండాల్సింది కాదు. ఏంటో అప్పుడప్పుడు ఇలా అయిపోతుంటుంది. ఐయామ్ సారీ. పంపించడం వద్దులే. బ్లాంక్ మెసేజ్ పంపించడం బెటర్. ఏంటి బ్లాంక్ మెసేజ్ పంపిస్తే బ్లాంక్ మెసేజ్ పంపించారేంటి అని అడుగుతుంది అనుకుంటే చూసి కూడా సైలెంట్గా ఉందేంటి? మళ్ళీ మెసేజ్ చేస్తే మరీ లోకువైపోతానేమో. హలో. నేనే. ఎస్ సార్, మీరే సార్. చెప్పండి సార్. అన్నిసార్లు సార్ అవసరం లేదేమో. మీరు మాకు సార్ కదా సార్. ఎన్నిసార్లు సార్ అన్నా తప్పేం కాదు సార్. కరెక్టే సార్. సగం మాటలు సార్లతోటే టైం వేస్ట్ చేస్తే ఇంకేం మాట్లాడడానికి ఉంటుంది? ఎస్ సార్, చెప్పండి సార్. నా వల్లే హర్ట్ అయింది. పాపమని అపాలజీ చెప్దామని ట్రై చేస్తుంటే మరీ బెట్టు చేస్తుంది. సార్, ఫోన్ చేసి ఏం చెప్పకుండా చాలాసేపటి నుంచి సైలెంట్ గా ఉన్నారు సార్. చెప్పండి సార్. ఓకే, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక కన్సైన్మెంట్ పంపిస్తామన్నారు కదా, ఆ సంగతి ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ సార్. అదే, ఆ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ కన్సైన్మెంట్ పంపిస్తామన్నారు, ఏమైంది అని అడుగుతున్నాను. నా పేరు మధు సార్. నేనిక్కడ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేస్తున్నాను సార్.
నా ఇంటర్కామ్ నెంబర్ 203 సార్. మీరంటున్న ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇంటర్కామ్ నెంబర్ 302 అనుకుంటా సార్. సారీ సార్, మీరు మీ పిఏతో కానీ టెలికాం ఆపరేటర్తో కానీ క్రాస్ చెక్ చేసుకోండి సార్. అంటే ఏంటి ఇప్పుడు? ఈ ఇన్ఫర్మేషన్ గురించి నిన్ను అడగకూడదా? సార్, నా డిపార్ట్మెంట్ పనుల గురించి అయితే నాకు తెలుస్తాయి సార్. అవి కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను సార్. అలాంటిది కొత్త డిపార్ట్మెంట్ గురించి నాకెలా తెలుస్తుంది సార్? అయినా మీరు అన్ని డిపార్ట్మెంట్లకి బాస్ కదా సార్. మీరు చెప్తే ఆ పని గురించి కూడా తెలుసుకొని చెప్తాను సార్. ఏం కనుక్కోమంటారో చెప్పండి సార్. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను సార్. బాస్ చెప్తే సబార్డినేట్ చేయాల్సిందే కదా సార్. చెప్పండి సార్, చేస్తాను. అక్కర్లేదు, నేను చూసుకోగలను. ఆర్ యూ షూర్ సార్? ష్యూర్. ఓకే సార్. ఇంకా నాతో ఏమైనా పనుందా సార్? ఫోన్ పెట్టేయచ్చా సార్? ఏం లేదు, థ్యాంక్స్. అరే, భర్త 10 మెట్లు దిగొచ్చి మాట్లాడితే భార్య ఒక్క మెట్టు కూడా దిగదా? కనీసం ఫోన్ చేశాడని సంతోషపడి విషయమేంటో కనుక్కోడానికి సున్నితంగా మాట్లాడాల్సింది పోయి ఇలా తిప్పి పొడుస్తూ మాట్లాడుతుందా? భర్త అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉంటుందా? చెల్లమ్మా, రాజా. అరే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏంటన్నయ్య ఈ సడన్ సర్ప్రైజ్? రేపు 16 రోజుల పండగ కదమ్మా, చెప్పి వెళ్దామని వచ్చాను. రాజా ఇంట్లో లేడా అమ్మా? ఇదిగోరా, అంతా వింటూ వస్తున్నా. ఏంట్రా, వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు? ఇంకో 10 నిమిషాలు ఆలస్యం అయితే నేను బయలుదేరి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. ఫోన్ చేయాలని తోచలేదురా, అలానే వచ్చేశాను. ఒక్కడవే వచ్చావేంట్రా? రమణీయది? తను రావడం కుదరలేదురా. పనులుంటాయి కదా, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పేరెంటాల్ని పిలవడం, ఇంకా చాలా పనులున్నాయి తనకి. అందువల్లే నేను మాత్రమే వచ్చాను. అమ్మా, చెల్లమ్మా, అమ్మాయి మంగళసూత్రం కోసం బంగారు గొలుసు తీసుకొచ్చాను, ఒకసారి చూడమ్మా. చాలా బాగుందన్నయ్య. సంతోషం అమ్మా. అలాగే అల్లుడి గారికి చైన ఉంగరం తీసుకున్నాను, ఇవి కూడా చూడమ్మా. రేయ్, వాడికెందుకురా ఇవన్నీ? అదేంట్రా రాజా అలా అంటున్నావు? అల్లుడి గారికి చేయాల్సిన మర్యాదలన్నీ చెయ్యాలి కదా. అల్లుడి గారికి ఇవి నచ్చుతాయిగా, చూడు. వాడికి ఇలాంటి వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదురా. కానీ బాగున్నాయిరా. అల్లుడి గారికి నచ్చితే అదే సంతోషంరా. రేపు ఈ తంతు జరిగిపోతే మిగతా తంతు జరిపించేద్దామని సిద్ధాంతం కలిసి వస్తున్నాను. ఇదిగోరా, రేపు రాత్రికి మంచి ముహూర్తం ఉందని టైం అది రాసిచ్చారు. మీరు చెప్పా పెట్టకుండా ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు? మాకొక మాట చెప్తే మేం మా సిద్ధాంతిని కలిసి మాట్లాడేవాళ్ళం కదా. అత్తయ్య గారు, ఏ సిద్ధాంతైనా పంచాంగం చూసే కదా చెప్తారు. ప్రపంచంలో జరిగే అన్ని శుభకార్యాలకి మన సిద్ధాంతి గారే ముహూర్తాలు పెట్టరు కదా. ప్రపంచంలో మిగతా వాళ్ళ సంగతి మనకెందుకులే అల్లుడు గారు. మన ఇంట్లో శుభకార్యాలైతే మన సిద్ధాంతి గారి దగ్గర చూపించడం మనకు అలవాటు కదా. ఆయన ముహూర్తం పెడితే కొంచెం బలంగా ఉంటుందని నమ్మకం మనకి. ఒక శుభకార్యానికి ముహూర్తం ఎవరు పెట్టినా మంచి ముహూర్తమే పెడతారత్తయ్య. దానికి మీ సిద్ధాంతి మా సిద్ధాంతి అని పట్టింపులు ఎందుకు చెప్పండి? మీరు అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. నేను వీడితో ఈ విషయం గురించే మాట్లాడదాం అనుకున్నాను. ఇంతలో వీడే ముహూర్తం పెట్టించుకుని వచ్చేశాడు. మంచి పని చేసేవరా. మరి తంతు కూడా అక్కడే జరిపించేయాలనుకుంటున్నారా ఏంటి? అయ్యో లేదమ్మా, మీరు ఆల్రెడీ గతంలో చెప్పారు కదా, అది నాకు గుర్తుంది. మీ ఆచారం ప్రకారం తొలిరేయి ఈ ఇంట్లో జరిపించడమే ఆనవాయితీ అని అన్నారు. మీరు చెప్పినట్టే ఆ ఏర్పాట్లేవో ఇక్కడే చేయండమ్మా. రేపు ఆ తంతు పూర్తవగానే తిరిగి సాయంకాలానికి ఇక్కడికే వచ్చేస్తారు. తప్పకుండా ఏర్పాటు చేద్దాం. సరేరా, మీరందరూ తప్పకుండా వచ్చేయాలి. ఏరి పిల్లలు కనబడటం లేదు? సుధీర్ ఆఫీస్కి వెళ్తున్నాడు కదరా. శృతి కాలేజ్కి వెళ్ళింది. సరే,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా అన్నయ్య. శృతికేవో ఎగ్జామ్స్ ఉన్నాయంది, తను రావడం కుదరకపోవచ్చు. తన ఎగ్జామ్ టైం చూసుకొని రాగలదేమో చూడండమ్మా. అలాగే అన్నయ్య. హలో, నేను ఆల్రెడీ బయలుదేరిపోయానండి. వస్తున్నాను, ఒక 10 నిమిషాలు. ఎక్కడికో వెళ్లాల్సినట్టుంది కదరా నువ్వు? అవునరా, నేను మాదాపూర్ వైపు వెళ్తున్నాను. లేదంటే నేను డ్రాప్ చేసి ఉండేవాడిని. పర్వాలేదు, నాకింకా దారిలో చాలా పనులున్నాయి, చూసుకొని వెళ్ళాలి. సరేరా, మరి నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తుంది. ఓకే, సరేనమ్మా, నేను బయలుదేరతాను. అరే అదేంటన్నయ్య, కాఫీ అయినా తాగకపోతే ఎలా అన్నయ్య? మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. పదమ్మా. ఏంటి వీడు చెప్పా పెట్టకుండా వచ్చి బండరాయి నెత్తినేస్తున్నాడు? రేపు తొలిరేయి ముహూర్తం అంటున్నాడు. నీ కొడుకు ఉంటున్న పరిస్థితులు చూస్తుంటే తొలిరేయికి వాడు సుముఖంగానే ఉన్నట్టున్నాడు. ఆ తంతు జరిగిపోయిందంటే వాళ్ళని విడదీయడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. అసలు అంతదాకా రాణిస్తానా? అంతకు ముందే జరగకూడనివన్నీ జరిగిపోతాయి కదా. నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి ఇందు గురించి ఆ రామచంద్రుని హెచ్చరించు. సరే సరే. మేడం, మీరు చెప్పిన ఏరియా ఇదే మేడం. సరే బాబు, నేను కనుక్కుని వెళ్తాను. అలాగే మేడం. తీసుకో. బాబు, ఈ అడ్రస్ కాస్త చూసి చెప్తారా? అదిగో ఆ కనిపిస్తుందే, అదే ఇల్లు. సరే బాబు. ఏంటమ్మా ఇది? వాళ్ళు దిగొస్తున్నా ఇది మాత్రం ఇలా భీష్మించి కూర్చుంది. అది అలాగే చేస్తుంది శాంతి. అలా అని మనం ఇంతటితో వదిలేయకూడదు. ఏదో ఒక రకంగా 16 రోజుల పండక్కి వాళ్ళింటికెళ్ళడానికి ఇందుని ఒప్పించి తీరాలి. ఒప్పించి 2 కుటుంబాలు రాజీ పడిపోయి అంతా బానే ఉందనుకున్నప్పుడు మెల్లగా మనం చెయ్యాల్సినవన్నీ చెయ్యాలి. మనం వెళ్తే మనల్ని బయటికి గెంటేసి అవమానిస్తాడా వాళ్ళ నాన్న? అంత సులువుగా వదిలేస్తానా? ఆ రోజు ఆయనేం మాట్లాడాడో మర్చిపోతానా? పొరపాటున అది మన గురించి ఏదైనా చెప్పేస్తే ఎలా అమ్మా? చెప్పదు శాంతి. ఆల్రెడీ పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్నానని, తప్పు చేశాననే ఫీలింగ్లో ఉందది. ఇప్పుడు మనలాంటోళ్ళ దగ్గరికొచ్చి పడిందని వాళ్ళింట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళెక్కడ బాధపడతారో అని చచ్చినా మన గురించి మాత్రం చెప్పదది. దేవుని దయవల్ల రాజీ కుదిరిపోతే మెల్లగా ఏదో ఒకటి చెప్పి డబ్బు నగలు గుంజుకోవాలి. టైం చూసి అన్నీ ప్లాన్ చేద్దాం. నువ్వేం కంగారు పడకు. వదినా, రండి రండి. మా ఇంటిని ఎత్తుక్కుంటూ మీరొస్తారని ఏమాత్రం ఊహించలేదు వదినా. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. రండి రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి. అమ్మా ఇందు, ఎవరొచ్చారో చూడు. తలకేమైందిందు? అయ్యో వదిన గారు, మధు చెప్పలేదా మీకు? మీ అల్లుడు అమ్మాయి బైక్ మీద గుడికెళ్తుంటే దారిలో కుక్క అడ్డొచ్చింది. బండి స్కిడ్ అయి కింద పడ్డారు. పెద్ద దెబ్బలేం తగల్లేదు కదా? ఏం తగలేదమ్మా. నువ్వేంటమ్మా ఇటు? నువ్వు పెళ్లి చేసుకుని పుట్టింటి వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కన్నవాళ్ళం, మాకు తప్పదు కదమ్మా. అమ్మా, అత్తయ్య నమస్తే. నమస్తే. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను బాబు. ఏంటమ్మా అత్తయ్య నిల్చోబెట్టే మాట్లాడుస్తున్నావు? అత్తయ్య మీరు కూర్చోండి. అమ్మా, టీ కాఫీ ఏమైనా ఇచ్చావా? నాకేం వద్దు బాబు. అయ్యో, నేను మాటల్లో పడి మంచినీళ్ళివ్వడం కూడా మర్చిపోయాను. ఉండండి, తీసుకొస్తాను. అత్తయ్య మీరు కూర్చోండి. ఇందు వెళ్ళి అత్తయ్య పక్కన కూర్చో. వదిన గారు తీసుకోండి.
ఏంటమ్మా ఎందుకొచ్చావు? కన్న తల్లిని పట్టుకుని అడగాల్సిన మాటేనా ఇది? ఎందుకొచ్చావని అడుగుతున్నావా నన్ను? ఇందు ఏంటిది? అత్తయ్య అయినా మన కోసం వెతుక్కుంటూ వచ్చారు, సంతోషపడాలి కదా. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. నేను చేసింది ముమ్మాటికి తప్పే. చెప్పా పెట్టకుండా ఇలా పారిపోయి పెళ్లి చేసుకోకూడదు. ఎన్నోసార్లు మీకు చెప్పాలని ట్రై చేశాను, కానీ హిందూ సంగతి మీకు తెలిసిందే కదా. మావయ్య గారు ఏమనుకుంటారో ఏమో, పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అన్న భయంతోనే నన్ను చెప్పనివ్వలేదు, తను చెప్పలేదు. చివరికి వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. సర్లే బాబు, అయిపోయిన దాని గురించి ఇప్పుడు తవ్వుకుంటే ప్రయోజనం ఉండదు. జరగాల్సింది చూడాలి కదా. పెళ్ళై 16 రోజులు కావస్తుంది. మిమ్మల్ని అమ్మాయిని తీసుకెళ్ళి ఆ 16 రోజుల పండుగ జరిపించాలని వచ్చాను. అవునా వదిన గారు? మేం కూడా ఆ విషయం గురించే అనుకుంటూ ఉన్నాం. మీరైనా వచ్చారు. అన్నయ్య గారు కూడా వచ్చుంటే బావుండేది. ఇద్దరమే ఉన్నాం, అన్ని పనులు చూసుకోవాలి కదోదినా. ఆయన వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. నన్ను వెళ్ళి పిలిచిరా అని చెప్పారు. అబద్ధం చెప్పకమ్మా. నాన్న గురించి నాకు తెలీదా? నాన్న పంపిస్తే నువ్వు రాలేదు. నాన్నకి తెలియకుండా నువ్వు వచ్చుంటావు. సరే అయితే అలాగే అనుకో. మీ నాన్నకి తెలియకుండానే వచ్చాను. ఆయన ఒక పక్క నీ మీదున్న ప్రేమతో నువ్వలా చేశావన్న కోపంతో బాధపడుతూ ఉన్నారు. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి మీ నాన్న దగ్గరకొచ్చి మాట్లాడలేదు. అందుకే నేను రావాల్సి వచ్చింది. నువ్వు అల్లుడు గారు 16 రోజుల పండక్కి ఇంటికి రావాలి. వదిన గారు మీరు కూడా రావాలి. తప్పకుండా వస్తాం వదిన గారు. మేం కూడా ఈ 2 కుటుంబాలు కలుసుకునే శుభతరుణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఈనాటికైనా ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. వస్తాం వదిన గారు. నేను రావట్లేదమ్మా. అన్నయ్య కాఫీ. ఏంటన్నయ్య, డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు కదా? ఏమైనా ఇబ్బంది ఉంటే మొహమాట పడకుండా చెప్పండి అన్నయ్య. అయ్యో అదేం లేదమ్మా, డబ్బు సర్దుబాటయింది. మీరు డబ్బు విషయంలో మొహమాట పడతారని నాకు తెలుసన్నయ్య. అందుకే మళ్ళీ అడుగుతున్నా. 1 లక్ష రూపాయలు పట్టుకెళ్ళండి అన్నయ్య. సేఫ్ సైడ్ ఉంటాయి. ఒకవేళ ఖర్చు అవ్వకపోతే మళ్ళీ తిరిగిచ్చేద్దురులేండి. అయ్యయ్యో అదేమొద్దమ్మా. నాకు డబ్బు ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచించి మీరు అడుగుతున్నారు చూడండి, అదే నాకు కోట్లతో సమానం. ఆ మాట చాలమ్మా. చెల్లమ్మా వెళ్ళొస్తానమ్మా. శుభకార్యం గురించి ఆహ్వానించడానికి వచ్చావు, సంతోషం. కానీ ఈ టైంలో నేనిలా మాట్లాడడం నీకు నచ్చుతుందో లేదో. అయినా గుర్తు చేయక తప్పదు. ఎట్టి పరిస్థితిలో నీ పెద్ద కూతుర్ని వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని తీసుకొచ్చి అందరి ముందు నా మనవాణ్ణి ఇబ్బంది పెట్టకు. అమ్మా తను రాదు. ఒకవేళ వచ్చినా నేను రానివ్వను. అల్లుడి గారు ఇబ్బంది పడేలా చెయ్యను. ఇదే మాట ముందు కూడా చెప్పారు. కానీ ఎంత కాదనుకున్నా కూతురనుకుని ఏదైనా. అమ్మా మీరు ఈ విషయం గురించి ఆల్రెడీ నాతో చెప్పారు, గుర్తుంది. మళ్ళీ పదే పదే చెప్పకండి. మీకు మాటిస్తున్నాను, మీరు చెప్తున్న మనిషి ఇంటి గడప తొక్కదు. అల్లుడి గారు ఇబ్బంది పడరు. నేను మాటిచ్చానంటే తప్పను. నేను మాట తప్పితే మీరు ఏం చేసినా దానికి నేను కట్టుబడి ఉంటాను. వస్తానమ్మా. ఎందు మనల్ని క్షమించమని మావయ్య గారిని అడగడానికి, ఆయన్ని కన్విన్స్ చేయడానికి ఇంతకంటే మంచి సమయం మనకి మళ్ళీ దొరకదు. మనం చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని మావయ్య గారిని అడుగుతాం. అత్తయ్య గారు ఎలాగో క్షమించేశారు. నాన్న నన్ను క్షమిస్తారన్న నమ్మకం లేదు.
ఆయన ఇప్పటికే చాలా బాధ పెట్టాను. మళ్ళీ ఆయన ముందుకొచ్చి నిలబడి ఇంకా బాధ పెట్టలేను. నేను రాలేను. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తప్పు చేసినంత మాత్రాన ఏ తండ్రి కన్నబిడ్డను కాదనుకోడు. మీరు తప్పు చేసి ఆయన్ని బాధ పెట్టారు. ఇప్పుడెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే కరిగిపోయి చేరదీస్తాడు. పైగా మీకు సపోర్ట్ చేయడానికి మీ అమ్మేలాగో ఉంది కదమ్మా. మా నాన్న గురించి మీకు తెలియదు అత్తయ్య. నమ్మితే ప్రాణం ఇస్తారు. నమ్మక ద్రోహం చేస్తే ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు క్షమించరు. అది బయట వాళ్ళ విషయంలో ఇందు. కన్నబిడ్డల విషయంలో ఎవరూ అంత కర్కశంగా ఉండరు. ఒక్కసారి వెళ్తే మీకే అర్థం అవుతుంది. మీరెన్నన్నా చెప్పండి, నేను వెళ్ళను. నీ బాధ నాకు అర్థమవుతుంది. మీ నాన్నకి నీ మీద కోపం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆయనంత కోప్పడుతున్నాడు, బాధపడుతున్నాడు అంటే దానికి కారణం మాత్రం ఆయనకి నీ మీదున్న ప్రేమే. ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయాయి. ఆఫీస్ నుంచి బయటికి కూడా వచ్చేసాం. నేను మా అక్కతో మాట్లాడతాను. సీఈఓ గారిని బయలుదేరమనండి. నేను ఆటోలోనో క్యాబ్లోనో ఇంటికొస్తాను. చూసావరా ఎంత పొగరు? ఏది మీ కోడలు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? మీతో పాటు మీ అక్కా బావలకు కూడా ఈ తంతు జరగడం ఒక్కటే మార్గం. అప్పుడే అంతా సద్దుమణిగిపోతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి మీ అక్క వచ్చేటట్టు చేయాలి.